వస్తా దుంకుతాను కూర్చుంటుండు. వస్తావా దుంకేయాలా? వస్తావా దుంకాల? నాకు అంతా కాదన్న. నేను నీడికి ఓను లేకపోతే చచ్చిపోయిన చచ్చిపోతా. మీరు ఓపిక అనేది ఒకటి ఉంటుంది. ఓపిక అనేది మాకు కూడా ఉంటుంది. నా కాలు మొక్కలు నేను మీకోసమే వచ్చినా అన్న. మీకోసమే వచ్చిన. ఏం నా కోసం వచ్చినావు? నిన్న ఇట్లా మాట్లాడుతున్నారా నువ్వు? చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. అవునా? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? చూసాం కదా, మేము కూడా చూస్తాం. మేము కూడా పోమన్నా. మేము పోము. కొట్టు అందరితో నీ కళ్ళు చల్లబడ్డాయి. ఇక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి అందరూ చెప్తాను. చాలా పైన వేరే సో వెల్కమ్ బ్యాక్ టు ఇవన్నీ అవసరం లేదు. నేను కుల్లా మాట్లాడుతున్నా. ఏంటంటే మనం ఇడికి వచ్చింది ఏంటంటే ఇమ్రాన్ అని తీసుకోనికి. నిన్ననే వస్తే నిన్ననే మొత్తం బయటనే ఉన్నాం. నిన్న మొత్తం మమతారాలు చూడు ఎట్లయినాయో. అందరు ఏమనుకుంటారు అంటే ఇమ్రాన్ అన్న బబ్బుగాన్ గురించి లొల్లి పెట్టుకున్నా అని చెప్పి అక్క అనుకుంటుంది. కానీ ఇదంతా కాదు. ఇమ్రాన్ అన్న వాళ్ళ అమ్మతో లొల్లి పెట్టుకుంటూ బబ్బుగాన్ తోటి అనుకుంటారు అందరూ. కానీ అది కాదు. తప్పు అయితే ఏమనుకోకూరి. ఇమ్రాన్ అన్న ఇంట్లోకి వెళ్ళిపోయి 3 రోజులు. నిన్న మాకు తెలిసి ఈ దాకా రాగానే అసలు మమ్మల్ని కేర్ కూడా చేస్తలేడు. ఆయన వచ్చలేడు. ఇవే బిచ్చప్ప అవతారాలతోటి మేము ఇన్ని రోజులు ఉంటున్నాము. ఇవాళ ఏడికైతే ఆడికి ఇమ్రాన్ అన్న ఎట్లయినా తీసుకోవాలా. దీని గురించి మనం ఒక పెద్ద ప్లాన్ వేసిన. ఏంటంటే బబ్బు గాడి ఇడికి దుంకుతా అని చెప్పి ఇమ్రాన్ అరే వాళ్ళ ఇంటికి అరేలాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఒక మాట, నేను దుంకుతా అంటే ఎందుకు వస్తాను? నేను చూస్తేనే ఆశ్రయించుకుంటాను. అరే ఉన్న అందరు ఇట్లా నువ్వు అంటే ఇంత ప్రేమ ఉంటాయి కదా రాబాయ్. ఒకసారి దుంకుతా ఆయన వచ్చినప్పుడు ఏదో మాట పడతాకండి రాబాయ్. ఇంటి దాకా పోయినాక అయిపోతాయి కదా. తగ్గురా అనే విన్నాడానా? పేచి పడుతూ ఏం సాధిస్తాము. వీడికెళ్ళి దుంకుతా అంటే ఎందుకు ఒకసారి రా. ఎంత అవుతుందో చూపిస్తా. పోయిందాకనా కొంచెం చెప్పినట్లు నిండ్రా. ఇట్రా ఇట్లా కదా ఒకసారి చూడు. ఇది చూడు, ఇక్కడ చూడు ఎంత అవుతుందో. ఇది చూపి. వీడికెళ్ళి దుంకుతా అంటే ఎందుకు ఒప్పుకోడరా భయనే. ఒక రోజు మొత్తం ఈయన నాకు ఇంకా పని పాడలేవా? వేరే మస్తు పనులు ఉన్నాయి బాయ్. ఒక్క మాట చెప్పురా. దుంకుతా అని చెప్పు అయిపోతుంది. పోయిందాకన్నా చెప్పినట్లు నిండ్రా. అరే ఎట్లా ఇగో ఇంకేమన్నా ఫోన్ చేసి నీకు పిలిపిస్తాడా బాయ్. ఈ అన్నం తీసుకొని వస్తాడు అయిపోతుంది. దుంకుతాను నేను చెప్తా. మరి ఆయన సంజాయించు. మీరు 2-3 మాటలు అయినా నువ్వు చెప్పేస్తావు. చేయడా? అరే అయినా నీకు సిగ్గుందా? ఎన్నిసార్లు చెప్పిరా నీకు బండ్లలో లేపలే అంటే నీకు సిగ్గు అనిపించాలి రా బాయ్. నేను ఎన్నిసార్లు చెప్తుండు. పడితే నీ తలకాయ గిలికే వాళ్ళు ఈ ఇంట్లో బాధపడతారనే కదా చెప్పేటి ఇవన్నీ మాటలు. వచ్చినాక ఎట్లుంటారు తెలుసు. అరే అవన్నీ అరే నువ్వు రకరకాల అరే వేసాలు వేయకరా బాబు. దుంకుతా అని చెప్తా. మరి ఆయన సంజాయించారు. దుంకుతా అని చెప్పుడు అట్లా చేసాయి. నువ్వు దుంకుతున్నావు. ఫోన్ చేయరా ఏమన్నా ఫోన్ చేయరు. ఆయన రాగానే కథలు పడ్డావు అనుకో ఇక మంచిగా ఉంటుంది. నిన్ను మేము ఇద్దరు అర్థం చేసుకోవాలి. అంత పెద్దోడు ఆయన అర్థం చేసుకుంటాడు. ఈడేమో అన్ని లంగా మాటలు మాట్లాడుతుండు. ఈడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఈయన అవతారం చూడు ఎట్లా జుబ్బేసుకొని దావత్ వై సీదా ఇట్లా వచ్చింది. ఈడు అన్నా కేపన్నా గుడ్ మార్నింగ్. మొత్తం ఎట్లా చేస్తున్నా అంటే మాట్లాడు. కేపన్నాతో మాట్లాడు. అన్నా ఏడున్నావు అన్నా? నేను చేపలు ఇక్కడ పడతారు చూడనా. ఇదానా ఇక్కడ కింద చేపలు పడతారు చూడు. మమ్మల్ని తీసుకొచ్చిన ఒక రోజు. ఏడికి సావాలన్నా ఆయన నుండి మళ్ళా ఆడుండని ఏడుండని చల్లేరు. రాత్రి అంతా ఇలా తిరిగినాము.
ఏడబోతామన్నా ఆయన వదిలి ఈడికైనా వదిలిపోతానేమో అక్కేడుస్తుంది ఆడికైనా ఒకటే ఫోన్లు వస్తున్నాయి అరే మీరు అక్కడ దేనికి వెళ్ళారు మరి ఆడికి దేనికి వెళ్ళారు అన్న ఇగో ఏదో ఒకటి నువ్వు ఇమ్రాన్ అని తీసుకొని రా ఆడు బబ్బుగాడిలో వాడు చచ్చిపోతా అంటున్నాయి రాకపోతే చాలా ఇంకేమైనా చెప్పాలా అరే నువ్వు ఆయన రాగానే ఏదో ఒకటి బతిమలాడి నడరాబాయ్ నేను చెప్పిన స్కెచ్ అంతే నువ్వు అయ్యో సీదాల్లో దుంకుతానా నువ్వు రాకపోతాను నా మాట నేను 100% నాకు చేస్తాను నాతో అయినంత వరకు చేస్తాను 20 minutes later. పోమన్నా నువ్వు వచ్చేదాకా నువ్వు వచ్చేదాకా పోను పద పద తమాషా ఏం చేస్తాను మన అది ఇంటలేడని అలా దుంకుతా అని కూర్చుంటుండు వస్తావా దుంకేయాలా వస్తావా దుంకాలా నాకు అంతా కాదన్న నేను నీడికి ఓను లేకపోతే చచ్చిపోయిన చచ్చిపోతా అవసరం లేదు తమాషా అవసరం లేదు వస్తా అంటే గమ్మున ఉంటా 10 రోజులు అవసరం లేదు వద్దన్నా మీరు అరే వద్దు నాకు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్తే ఎందుకు వచ్చిన రాంది ఏం చేయాలన్నా అవసరం లేదు ఒక్క రోజు గడిచిపోయి మేము ఎట్లా అయిపోయినాం చూడు బయట వండుకుంటున్నాం మేము ఎవరు అట్లనే తీసుకొని వస్తానబ్బా నాకు అర్థం కాదు సరే ఉంచనిస్తారా చంపుతారా ఉంచనిస్తారా చంపుతారా నేను దుంకేం నష్టం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు వస్తే అయిపోతుంది ఏడికి వస్తే ఆడికి హైదరాబాద్ నేను వస్తా అన్నా కదా నేను ఒక 10 రోజుల్లో వస్తాను 10 రోజులు అవసరం లేదు ఇప్పుడే వచ్చాయి ఈ రోజు వచ్చి అయిపోతుంది మాట రమ్మని నిన్ను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా నేను వస్తావా నాకు ఇక్కడ పని ఉంది నేను పని చేసుకొని వస్తా నేను అరే ఇక మాటలు మాట్లాడక మా అమ్మతో లొల్లి అయింది అవునా మళ్ళీ ఆడ ఇంట్లో అక్కేడుస్తుంది ఆ చిన్న పోరోళ్ళు ఇద్దరు అది కూడా ఆలోచించావా మళ్ళా ఈయనే ఉంటావు ఈయనే వేస్తున్నావు 3 రోజులు అయినట్టు నువ్వు అవుతుంది ఏమైతుందని మళ్ళీ అడవాలా ఏమైతుంది అంటావు మళ్ళీ అదే మాట్లాడుతుంది మాట్లాడతాను ఇప్పుడు దుంకానికి వచ్చిన ఐడికి మాట్లాడతావు కదా చెప్తే అర్థం కాదు కదా వాడని లేదు అన్న పట్ల మీద చేసిరు మీరు ఓపిక అనేది ఒకటి ఉంటది ఓపిక అనేది మాకు కూడా ఉంటుంది నా కాలు మొక్కలు నేను మీకోసమే వచ్చినా అన్న నీకోసమే వచ్చిన ఏం నాకోసం వచ్చినావు నిన్న ఇట్లా మాట్లాడుతున్నావు రాను నేను కుల్లా ఇప్పుడు చెప్తున్నా ఆ అమ్మాయిల వల్ల నేను అమ్మాయిల వల్ల ఏమైతుంది కంటెంట్ గురించే కదన్నా పిల్లలు ఎవరు వద్దా అన్నా బాయ్స్ అంటే పరిశాన్ బాయ్స్ అంటే వేరే పేరు ఉందన్నా సినిమా ఉట్టి తీస్తలేను ఈ తలకాయ నొప్పిలతోనే తీస్తున్నా ఉన్న పేరు ఖరాబ్ అవుతుందన్నా ఆడపిల్లలు చిన్న పిల్లలు అంటే కంటెంట్ కోసం నవ్వుపీడిక కోసమే కదన్నా ఎంటర్టైన్మెంట్ అవసరం లేదన్నా ఎందుకు అన్నా బాయ్స్ ఛానల్ అన్నా బాయ్స్ ఛానల్ లకు ఉండాలా నేను చెప్తాలేను నేను బాయ్స్ ఛానల్ అంటే హారిక స్పందన వాళ్ళందరూ ఏం చేస్తాం చెప్పు చిన్నపిల్లలు స్కూల్ పోతా అంటే చిన్నపిల్లలు అంటే నేను పిలిచేది సాటర్డే సండే కదన్నా మేము కూడా సాటర్డే సండే మనం చేసేది కూడా అప్పుడే కదా ఈయన కొట్లాడుకుంటాను కూర్చోయిగా బాబు మీకు నా సాగా కనిపించాలా పోరి ఏంద్రా బ్లాక్ మెయిల్ చేస్తా బ్లాక్ మెయిల్ ఏం చేస్తలేదు ఏంద్రా నాకు వద్దు అరే అర్థం చేసుకోరా బాబా అన్నా అరే ఈయన నీ మాటల్లో వాడ అరే అటు పోతుండు అరే ఆయనాడు అవులగాళ్ళకే చేస్తున్నావా ఇదే నా చేసుకోనికి వచ్చింది చెప్పు మరి ఇదంతా ఆయన అటు పోతుంటే నువ్వు ఇటు పోతున్నావు నడరా అవునా ఇంటికి వస్తే అయిపోతుంది కదా అన్న నువ్వు అన్న కూడా మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయిన నేను కూడా సంజాయినా చెప్పిన మళ్ళీ ఇవన్నీ అవుతారు ఎందుకు మీరు వస్తాడు ఎందుకు రాడు 2 రోజులు ఆగండి వచ్చేస్తారు కదా
ఖరాబ్ అవుతుందన్న ఆడ నా వాళ్ళేదో వెళ్ళేనట్టు గురించి నేను చెప్తారా వద్దు చెప్తే ఏం బదలాం రా ఏం బదలాం ఓరెందుకు అరే పిల్లలు ఉంటే రానురా కుల్లా చెప్తున్నా పిల్లలు ఉంటే రాను మాట వినాలి మంచి మాట వినాలి వద్దురా బై పిల్లలు అయ్యో నేను కుల్లా చెప్తున్నారా పిల్లలు ఉంటే రానురా పిల్లలు ఎందుకు ఉండదు పిల్లలకి ఏం లైఫ్ చెప్తా కదన్నా ఇప్పుడు దాకా మనం ఎట్లా చేసుకుంటూ వచ్చినాం ఎట్లయితే చెప్తాను నా పేరు ఖరాబ్ అయింది అది కూడా కంటెంట్ కోసం తెలుసా వాళ్ళ పిల్లలు చేసే వీడియో ఒక్క దాంట్లో ఉంటలేదు అది ఎందుకు అవసరమా అని అరే తిడతారా అరే నువ్వు ఇగో కల్చర్ ఉండే కల్చర్ వేరా ఆగనా ఇప్పుడు నన్ను తిట్టిరు చెప్తా అన్నావు కదా ఇను నా మాటేనా ఓ వినకుండా తగ్గుతా అయిపోయింది కదా అన్న వీడు చెప్పేది కొంచెం ఆయన అవుతాం తినాలి కదా అన్న ఇవే వద్దు అంటున్నా నేను ఆ తాళమి ఇస్తాను నా మాటనే ఇస్తాను నా మాట నేను కూడా చెప్తున్నా అందరం ముంగట వద్దు ఉంటారు అరే నువ్వు అంత దూరం ఏమన్నా మొత్తం ఆడంతగానం బతిమలాడుతుంటా నువ్వు ఇంతగానం అది చేస్తున్నావు నేను అప్పటి నుంచి అంత నగ్గి మాట్లాడుతున్నా ఏమైందన్నా చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ నువ్వే చేసుకో నేను కూడా చేయను చచ్చిపోతా ఎట్లయితే ఇంటికి రావో నేను కూడా ఎగ్జాలెట్ చేస్తాను కాదరా బబ్బు ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ఓడు ఇప్పుడు ఫైటింగ్ చేసుకోవడానికి వచ్చినావా లేకపోతే అన్నం తీసుకోవడానికి వచ్చినావా తీసుకోదామంటే వస్తున్నాడు కదా మరి ఇవన్నీ ఫైటింగ్ చేస్తున్నాను అన్న నేను అప్పటి నుంచి అంత నగ్గి మాట్లాడుతున్నాడు అర్థం చేసుకుంటున్నాడు నేను వస్తా వద్దు పిల్లలు రా ఇప్పుడు రా వద్దు మేము కూడా పోము మేము కూడా పోమన్నా పోతా నేను నాకు ఇట్లా వేసిరనుకో నాకు రెచ్చగొట్టిరు చచ్చిపోతా అంటావు నువ్వేమో అనిపించుకుంటా అంటావు ఓకే పోను అరే మీరు ఇంటికి పోర్రివా పోము అంటావు నాకు తెలియదురా మీకు తెలియాలంటావు వద్దానా సరే నువ్వు రానా ఏందన్నా ఇది అరే పిక్చర్ చూసావా మెంటల్ ఎక్కుతురా మజాగా ఆడుతురా ఏమన్నా ఏంద్రా దుక్తా మజా ఆయన ఎంత మంది చేస్తుండే అరే నువ్వు తీసుకోవద్దు ఎక్కువ బాయ్ ఇంటికి నాడు పిల్లలు వస్తావా ఇంటికి వస్తావా ఎవరో దండం పెడతానా నువ్వనా చూడనా అరే నిన్నట్టుకే ఎట్లా తీసుకొని పోనా నువ్వు మీరు ఎట్లా వచ్చారు రాను ఎందుకు నీ దారిలో అరే వద్దురా పోయి అవసరం లేదు అవసరం లేదు నేను కూడా పోను అరే మీ లొల్లి లాభురా జర అరే జర వద్దా అంటుండు కదా బాయ్ వద్దా అని చెప్పురా బాయ్ అయిపోతా వద్దన్నప్పుడు నేను స్టార్టింగ్ తెచ్చినప్పుడే వద్దానా అరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు మాట్లాడుతున్నావు ఇందాక సామంటారు కదా
సామంటుంది అసలు మెంటల్ ఎక్కి బాగు మెంటల్ కాబాకు అర్థమైందా? చిన్న మాట్లాడితే అయిపోయింది. సొల్యూషన్ ఉంది ఇంటికి పంపిస్తా ఇప్పుడే పంపిస్తా. ఏ వదులుతుర్రు వెళ్తుర్రు దుక్కుతురు అడుపా పోండి. అని చెప్పుడు అన్న అన్నకి చెప్పు ఒకసారి అర్థమవుతుంది. ఆయన అర్థం నీకు అసలు దిమాగలేదు. అరే మరి నీకు అసలు దిమాగలేదు. అలా మీరు పంచాయత్ ఆడ చూసుకుంటా. ఎందుకు మాట్లాడుతున్నావురా? ఎందుకు కొరుతున్నావు ఇట్లా? ఏంద్రా బాబు అరే సరేరా భయ్ ఒప్పుకో పడుతున్నా. రేపు నేను కనిపిస్తా నాకు ఎప్పుడు చూడు చెప్తున్నా. పొద్దున వెళ్ళిపోతా. నువ్వు కూడా చెప్పు తీసుకొని కొట్టు శివంని కొట్టు. చూడు క్వశ్చన్ చెప్తాను. చెప్పాను పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను. సస్తా దుక్తా ఆయన మాట్లాడతలేడా అన్న? అర్థమైందా? తగ్గి మాట్లాడు. నీకు దండం పెడతా. అవసరం లేదు. చిన్నపిల్లలు వద్దు అంటే వస్తారా? చిన్నపిల్లలు వద్దు. లైఫ్ ఇస్తున్నాం కదా నాలుగు. ఏం లైఫ్ రా? కంటెంట్ కోసమే ఏం లైఫ్? కంటెంట్ వీడియో కోసమే కదా అవసరం లేదు రా భయ్. ఇట్లా అంటే నేను ఏం చేయలేదు. వాళ్ళు కావాలంటున్నావు, నేను వద్దు అంటున్నాను. వంద సారి చెప్పినా నువ్వు అదే చేస్తున్నావు. నాకు ఓపిక అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత నేను కూడా రాను. నేను కూడా రాను అంటే ఇట్లుంటే ఏం చెప్పాలా? అందుకే వానికే చేసుకో. యూట్యూబ్ అరే చిన్నపిల్లలు రాపు నేను అయిపోతుంది కదా. రావు రా భయ్. నువ్వు ఎందుకు రావు మళ్ళా? చేసుకోరి. ఎవరైనా తగ్గండి రా. ఎవరైనా తగ్గండి. కోపాలు తెవలవో పైనున్న సావేవో. పరేషాన్ బాయ్స్ అంటే ఒక మెసేజ్ ఉంటదిరా, అర్థమైందా? ఇట్లా ఊసి వాళ్ళు ఇంట్రెస్ట్ మొత్తం యూట్యూబ్ లో పెడితే స్కూల్లోకి ఏడబోతారు రా? నాకు చెప్పు, ఏడబోతారు చెప్పు. నువ్వు చెప్పు, ఒక మాట చెప్పు. వీడియోలు మన అదే పిల్లలు రేపటి మంచిగా ఉండాలన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తీసాం. ఏమన్నా అది ఉన్నప్పుడు డైలీ వీడియోలు అంటే ఏడికెళ్ళైతుందిరా నేనేమంటున్నా? అరే బాబు నేను చేసుకోను. అదేదో పిల్లలతో నేను రాను. ఏం కాదు కదా మెసేజ్. నాకన్నా మంచి చేస్తావు కదా నన్ను. మా అందరికన్నా మంచి చేస్తాను వీడియోలు. మాకన్నా మంచి చేస్తావు. వీళ్ళందరూ ఉంటారు, నేను లేకపోయినా ఏం కాదు కదా. ఏం చెప్పాలా? సరేరా బాయ్, రేపు చూసాం. ఫస్ట్ అయితే మీరు వెళ్ళిపోరు. ఏడికి చూసాం. నువ్వు వస్తా అంటే వెళ్ళిపోతాం. చూసాం కదా, మేము కూడా వస్తాం. మేము కూడా పోమన్నా మేము పోము. అరే కొట్టు తీసుకొని ఎందుకంటే నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలన్నా. అర్థం చేసుకోవాలా? నువ్వు నా జాగాలో ఉండి అర్థం చేసుకో. అర్థమైందా? ఎప్పుడు కాదు. నాడు ఇంటికి కాదు, నేను చెప్తాడు పోయి. అగో అది ఇంటికి కాదు, నేను చెప్తా అడిగి కోని అంటుండు. అన్నా నువ్వు చెప్పింది లేకపోతే మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. నా అప్పుడు ఏం చేయాలి మేము? అది చెప్పు, నువ్వు చెప్పు. అది మాకు కూడా చెప్పకుండా పోతాడు. మేము అన్న వద్దండి. అరే అన్నా నాకు మస్తు అన్నా పనులున్నాయన్నా. పనుందంట. ఇంటికి పోని ఇంటికి పోతున్నాం. ఇంటికి పోతున్నాము. మీరు అందరు మీ పనులు వేసుకోరు. నేను ఎడికి పోవాలో అడిగి పోతా. నేను కూడా బయటికి పోతా. ఇద్దరం కలిసి పోదాం. నీకేం తెలుసు? కొట్టులో కూడా తెలుసు. ఆగ్రా బాయ్, నువ్వు ఊటాకే ఉన్నావు. ఆగు నాడు. మెంటల్ అయిపోయి అర్థమైందా? ఒక 2 నిమిషాలు ఒక్కసారి ఆగరా? ఎక్కువైతుంది. వద్దురా, 100 మంది 100 మాటలు చెప్తుర్రా నాకు. నేను ఎట్లా చెప్పాలనా? వినవా వినవా ఒక మూగ గొంతుక
నన్ను పట్టించుకోకూరు మీరు నన్ను పట్టించుకోకూరి వద్దు అవసరం ఓరి ఇటు వచ్చి మాట్లాడు. ఎక్కడికి వెళ్తావు? జంగల్లోకి వెళ్తావా? కోర్రన్నా జంగల్లోకి వెళ్తావా? సారీ జంతువులు ఉంటాయి ఆడ. సరే అన్న సారీ ఇమ్రాన్ అన్న. అయిపోయింది కదా చెప్పు. ఈయన చచ్చిపోయి వచ్చు చచ్చిపోమంటు దూకుతా అవసరమా? దూకానికి ధైర్యం కూడా కాదు. ఎవరికి వస్తుంది తెలిసిన? వాళ్ళకి వస్తుంది. ఒక గంట సేపు నుంచి ఇంత లేదు కానీ ఓ పొద్దు నుంచి వచ్చాడు. అలా తీసుకెళ్ళు, అలా ఇంటికి తీసుకెళ్ళు. కోపం వద్దు, వెళ్ళు వెళ్ళగా 2 డేస్ తీసుకెళ్ళు. వెళ్ళా వచ్చిస్తున్నావు అందరితో నీ కళ్ళు చల్లబట్టి ఇక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి అందరూ చెప్తాను మళ్ళీ ఏడుస్తాడు ఊ అంటే నాటకాలు చేస్తావు ఇక్కడికి వచ్చి టికెట్ చేస్తావు. అక్క ఇంత కొడతా ఇంత చిన్న వయసు లేదు కానీ ఇప్పుడే కోపాలు ఎక్కువ. అన్న ఒక్క మాట అన్న చెప్పి పంపించేది అంతా అయిపోద్ది కదా, చెప్తా కదా. చల్లబడ్డది ఇప్పుడు అన్న ఆయన మేము కూడా ఆపుతున్నాం అన్నాడు. మాకు తెలియకుండా ఎక్కడికైనా పోతే మేము ఏం చేయలేమన్నా. ఇప్పుడే అయిపోతున్నాం. ఇంటికి పోవాలా కదా, ఇంటికి పోను బతికి వయసు చిన్న పిల్లడు అనుకుంటున్నా. రాగంగా ఊరంతా వస్తుంది. ఇక్కడ మీ అమ్మ నాన్నగారికి వెళ్ళు. అరే ఊరంతా వస్తుందిరా. చూడు పొద్దున్న వచ్చాడు మా గంట నుంచి ఇక్కడ దూకుతా అన్నాడు. ఈ చేపల దాన్ని ఇక్కడే దూకాలి. దూకితే బాగుంటది. బతికి జీవితం అది. నేను అమ్మకు 2 దెబ్బలున్నాయమ్మా. ఏమరా బాగా చక్కగా ఉన్నారా? నేను అయిపో బాగా బతకనేవరా సరేరా. ఆయన అన్నకు చెప్పొద్దా? 3 రోజులు అయింది వాళ్ళు అన్నింటికి పోక. ఆడు బెంగతో వచ్చి చచ్చిపోతా అంటుండు. నేను 10 రోజులు ఉన్నా ఏం కాదు. నేను పని మీద వచ్చిన భార్య పిల్లలు ఉండరా? అలా చేయకు బాబు, బాగా బతుకమ్మా. బాగున్నావు కుర్రాడు. ఎవరేమన్నా నిన్ను? ఎవరేమన్నాడు? ఆయన వాళ్ళ అన్న వస్తలేడు. అది ఏమన్నారా నిన్ను? ఏదనకంటే ఎడుతున్నాడు. మరి ఆయననే ఆయన చెప్పు. అన్నాడా ఎడ్రా మీ అన్ని కొట్టిడా? ఎవరు కొట్టేరా నిన్ను? చెప్పు. ఇంటికి రమ్మన్నా అంటే మరి ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళు. చెప్పండి అంటే వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎందుకు రాడు? ఆయన తీసుకెళ్ళేందుకు వచ్చాడు. ఇప్పుడు మీ అన్ని ఏమనగా ఇంటికి రమ్మంటావా? అవును ఇంటికి రమ్మంటావా? ఇంట్లోకి ఉరుక్కోయి వచ్చేసిండు ఆయన బయటికి పారిపోయి. కొట్టిలాడు వచ్చేసాడా? ఆయనకి చెప్పండి. మరి చెప్తున్నాడు కదా చచ్చిపోకు బాబు. వస్తాడు అన్ని వస్తాడు. చూడు అలా చేయరాదు తప్పు. ఆయన లేకుండా ఉండలేదనే కదా ఈడి దాకా వచ్చి ఏడుస్తున్నాడు. మిమ్మల్ని నీలోనే తప్పు ఉన్నది. ఇప్పుడు మీ తొమ్మిది తప్పు లేదు. అట్లా చెప్పాలా? దీని గురించి కాదు ఆ వీడియోల గురించి. వాళ్ళ 2 అమ్మాయిలు ఉన్నారు, వీడియోలు చేస్తారు. వాళ్ళ గురించి చేస్తుండే ఇంత పెద్ద లొల్లి. అమ్మో ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్ పోవాలా. ఇప్పుడు వీడేమో వాళ్ళేమో వీడియోలలో వస్తారు. ఇప్పుడు అది ఎట్లుంటది? పిల్లలు చదువుకోవాలా? పిల్లలు అందరు కొత్తోళ్ళు లైఫ్ అంటారు. లైఫ్ అంటారు. ఏడికెళ్ళైతే అది కూడా చేయలేదు. ఏంది ఇప్పుడు మేము ఈ శ్రీశైలం దాటమన్నారు. బాగానే చెప్తున్నా వినట్లేదేమో. ఎంత అంటారు? అన్నీ వెళ్ళాలంట. ఎక్కువ గంగనే కదా
నెల బాబు బాగుండు బాబు ఇన్ని అన్ని వస్తారులే బాబు చచ్చిపోరాదు బాబు అన్నితో దిగులు పెట్టుకోవద్దు అన్ని గురించి దిగులు పెట్టుకో రోజులు ఉంటావు అన్ని అక్కడికి నీ కాడికి వస్తాడు